డేటాబేస్ వచ్చేసి మొత్తం 2 టైప్స్ అనమాట. ఒకటొచ్చేసి రిలేషనల్ డేటాబేస్ అంటారు. ఇంకోటొచ్చేసి నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటారు. సో, మనకు రిలేషనల్ డేటాబేస్‌లో మెయిన్‌గా ఎస్‌క్యూఎల్ వాడతారు. అండ్ పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ అలా ఉంటాయి ఇంకా చాలా. సో, నాన్ రిలేషనల్ డేటాబేస్ వచ్చేసి నోఎస్‌క్యూఎల్ వాడతారనమాట. సో, రిలేషనల్ డేటాబేస్ ఎలా ఉంటదంటే మొత్తం ఒక స్ట్రక్చర్‌లో ఉంటది. లైక్ ఒక టేబుల్ ఫార్మాట్‌లో రోస్, కాలమ్స్ అన్నీ నీట్‌గా మనకి ఏ డేటా కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అని మనకి నీట్‌గా అర్థమైద్ది చూడగానే. అదే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ చూసుకుంటే అది గ్రాఫ్ ఫార్మాట్‌లో, డాక్యుమెంట్ ఫార్మాట్‌లో రకరకాలుగా ఉంటది. సో, అది మాక్సిమం అర్థం కాదనమాట. సో, ఇప్పుడు మనకు మొత్తం 4 టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి డేటాబేస్‌లో. సో, ఫస్ట్‌దొచ్చేసి డీడీఎల్ అంటారు. డీడీఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. అండ్ డీఎంఎల్ అంటారు. డీఎంఎల్ అంటే డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. డీక్యూఎల్ అంటారు. డీక్యూఎల్ అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. అండ్ లాస్ట్‌దొచ్చేసి డీసీఎల్. డీసీఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో, మనం ప్రతి లాంగ్వేజ్‌ని ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, ఎలా వాడతాం అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ మనం కోడ్ చేసుకుంటూ ఉన్నప్పుడు. అండ్ ఇంట్రడక్షన్ చూసుకుంటే మనం డేటాబేస్‌ని ఎందుకు వాడతామంటే డేటాబేస్ చాలా స్ట్రక్చర్డ్ డేటా ఉంటది. అండ్ మనకు చూడగానే నీట్‌గా అర్థమైపోద్ది. మనం ఏ డేటా తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని మనకు నీట్‌గా అర్థమైద్ది. అండ్ చాలా పెద్ద పెద్ద డేటాస్‌ని కూడా ఈజీగా స్టోర్ చేస్తాయి. ఇప్పుడు మన ఇద్దరి పేర్లు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈజీగా మనం పేపర్‌లోనో పెన్ తీసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఒక అమెజాన్ లాంటి పెద్ద కంపెనీ చూసుకుంటే ఒక రోజుకి కొన్ని మిలియన్ ఆర్డర్స్ వస్తా ఉంటాయి. కొన్ని క్యాన్సిలేషన్స్ అయితా ఉంటాయి. సో, డేటా స్టోర్ చేసుకుంటా ఉండాలి కదా! సో, ఆ డేటా అంతా పెన్ను, పేపర్ లేదా వర్డ్ ఆర్ ఎక్సెల్ అయితే స్టోర్ చేయడం అస్సలు కుదరదు. సో, ఎక్సెల్ అయితే కొన్ని డేటాస్ చేసిన తర్వాత క్రాక్ అయ్యే అవకాశం ఉంటది. సో, అందుకు మనము మెయిన్‌గా డేటాబేసెస్‌నయితే యూజ్ చేస్తామనమాట.